మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. పిన్ని, నీ ఫోన్ ఇదిగో. నేనేమి మిమ్మల్ని ఫోన్ తీసుకురమ్మని చెప్పలేదు కదా, మరెందుకు తీసుకొచ్చావు? నీకు ఫోన్ వచ్చింది పిన్ని. లిఫ్ట్ చేద్దాం అనుకునే లోపు కాల్ కట్ అయిపోయింది. ఈ లోపు బాబాయ్ నీకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు. అది ఓపెన్ చేసి చూసి వెంటనే బాబాయ్కి కాల్ చేశాను. బాబాయ్ మెసేజ్ చేస్తే నువ్వు అలా ఓపెన్ చేసి చూడొచ్చా? అయినా బాబాయ్ మెసేజ్ చేస్తే నువ్వు కాల్ చేయాలా? ఎందుకు చేసావలా? బాబాయ్ నీ వాట్సాప్కి 2 అక్కల ఫొటోస్ పంపించాడు, అది చూసి కాల్ చేశాను. బాబాయ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు పిన్ని. ఏంటి స్వీటీ నువ్వు చెప్పేది? గౌతమ్ గారు ఇక్కడికి వస్తున్నారా? అవును పిన్ని. అసలు మీ బాబాయ్ ఏం ఫొటోస్ పంపించారు? అది చూసి నువ్వెందుకు కాల్ చేసావు? అంటే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ అయ్యింది వీళ్ళిద్దరి గురించేనా? స్వీటీ, ఈ ఫొటోస్ చూసి బాబాయ్ కాల్ చేశానంటున్నావంటే వీళ్ళు నీకు తెలుసా? తెలుసు పిన్ని. నేనే కాదు, వంశీ కూడా వాళ్ళని చూశాడు. అవును, నేను కూడా వాళ్ళని చూశాను. స్వీటీ, వంశీ, మీరు వీళ్ళని ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు? పిన్ని, అది మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు. ఈ విషయం బాబాయ్కి కూడా చెప్పాను పిన్ని. అందుకే ఇప్పుడు బాబాయ్ అంత అర్జెంట్గా వస్తున్నాడు. స్వీటీ, రాణి, స్వీటీ, వంశీ, ఇదేంటి గడి పెట్టుంది? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? బావా, ఎప్పుడొచ్చా? నేను ఇప్పుడే వచ్చాను. స్వీటీ, వంశీ, ఝాన్సీ ఎక్కడికి వెళ్ళారు? కనిపించట్లేదు. వాళ్ళెక్కడికి వెళ్తారు బావా, లోపలే ఉన్నారు. లోపలెవరూ లేనట్టున్నారు. తలుపుకి గడి పెట్టుంది. అదేంటి బావా, లోపలెవరూ లేకపోవడం ఏంటి? ఒక్క నిమిషం, నేను వెళ్ళి చూసొస్తాను. బావా, నువ్వు చెప్పింది నిజమే. లోపల అక్క వాళ్ళు ఎవరూ లేరు. అదేంటి మేడం, వాళ్ళు లోపల లేకపోవడం ఏంటి? అదేనండి నాకు అర్థం కావడం లేదు. అక్క స్వీటీని, వంశీని తీసుకుని ఎక్కడికో వెళ్ళుంటుంది. మీరెక్కడి నుంచి వస్తున్నారా అని? మీరు వెళ్తున్నప్పుడు ఝాన్సీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా? నాకు ఈరోజు చెకప్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం బావా. మేం వెళ్లే ముందు అక్క పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అక్క ఎక్కడికైనా వెళ్తుంది అంటే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అలాంటిది అక్క ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది? అసలు ఏమైంది బావా?
నీకు అక్కకి ఏమైనా గొడవ జరిగిందా? అదేం లేదు రాణి, నేను వచ్చింది ఝాన్సీ కోసం కాదు, స్వీటీ కోసం. స్వీటీ కోసం రావడం ఏంటి బావా? నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. మొన్న స్వీటీ వంశీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది క్రిమినల్స్ 2 అమ్మాయిల్ని బలవంతంగా తీసుకెళ్లడం చూశారంట. నాకు ఇంతకుముందే ఫోన్లో స్వీటీ చెప్పింది. ఆ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.